ఓం శాంతి 13/6/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మొత్తం ప్రపంచమంతటి నుండి వికారాల అగ్నిని చల్లార్చి అందరినీ శీతలంగా చేసేందుకు తండ్రి వచ్చారు. జ్ఞాన వర్షం శీతలంగా చేస్తుంది. ప్రశ్న: ఏ అగ్ని ప్రపంచమంతటిని కాల్చివేస్తూ ఉంది? జవాబు: కామ వికారము అనే అగ్ని ప్రపంచమంతటిని కాల్చివేస్తూ ఉంది. అందరూ కామ అగ్నిలో కాలి నల్లగా అయిపోయారు. తండ్రి జ్ఞాన వర్షము ద్వారా వారిని శీతలంగా తయారు చేస్తారు. వర్షము కురవడం ద్వారా భూమి శీతలమైనట్లు జ్ఞాన వర్షము ద్వారా 21 జన్మలకు మీరు శీతలంగా అయిపోతారు. ఏ రకమైన వేడి ఉండదు. తత్వాలు కూడా సతో ప్రధానంగా అవుతాయి. అక్కడ ఎవ్వరూ ఈ అగ్నితో కాలిపోరు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు ఎవరి స్మృతిలో కూర్చొని ఉన్నారు? తప్పకుండా తమ ఆత్మిక తండ్రి స్మృతిలో కూర్చొని ఉన్నారు. ఆత్మిక తండ్రి వచ్చి రిఫ్రెష్ చేసి శీతలంగా చేస్తారు అని ఆత్మ తన పరంపిత పరమాత్ముడి స్మృతిలో కూర్చొని ఉంది. ఎందుకంటే కామచితిపై కూర్చొని భారతదేశం ఖాళీ బూడిదైపోయింది. వేడిని చల్లార్చమని పాడతారు కూడా. ఏ వేడి? కామచితి అనే వేడి. వేడి ఎక్కువైనప్పుడు మనుషులు మరణిస్తారు. ఈ కామచితి వేడిలో భారతదేశం పూర్తిగా ఖాళీ బూడిదైపోయింది. అందుకే మీరు వచ్చి శీతలంగా చెయ్యండి అని తండ్రిని స్మృతి చేస్తారు. వర్షం కురిస్తే శీతలమైపోతుంది. ధరణి కూడా శీతలమవుతుంది. ఇది జ్ఞాన వర్షం. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి కల్పానికి ఎంత శీతలంగా చేస్తారు, ఎంతగా అన్నింటినీ ఇచ్చేస్తారు అంటే సత్యుగంలో ఇక ఏ వస్తువు కొరకు ఉత్కంఠత ఉండదు. బాబా మీరు వచ్చి శీతలంగా చేయమని అర్ధకల్పం నుండి ఉత్కంఠతో ఉండినారు. పతిత పావనుడైన తండ్రి వచ్చి మనల్ని శీతలంగా చేస్తారు. ఈ జ్ఞాన వర్షము ద్వారా భారతదేశము మరియు మొత్తం ప్రపంచమంతా శీతలంగా అయిపోతుంది. మీరు స్వర్గానికి అధిపతులుగా అవుతారు. మనుషులు ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని అంటారు. ఇలా అనటం కేవలం నోరి తీపి చేయడం వంటిదే. కానీ స్వర్గస్థాపన ఇప్పుడు జరుగుతూ ఉంది అని మీకు తెలుసు. తండ్రి వచ్చి ఉన్నారు అని, ఈ జ్ఞాన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు అని. ఇప్పుడు ఈ శీతలత ప్రభావం 21 జన్మలు ఉంటుంది అని మీకు తెలుసు. అక్కడ వర్షం రావాలి అని కానీ, మరి ఏ వస్తువు గురించి కానీ స్వర్గంలో ఏ కోరిక ఉండదు. సదా వసంత ఋతువే ఉంటుంది. అక్కడ ఏ విధమైన దుఃఖము ఉండదు. సూర్యుడు కూడా సతో ప్రధానంగా ఉంటాడు. ఎప్పుడూ తీవ్రతను చూపించడు. వేడి ఎక్కువ ఉండదు. మీరు విశ్వం అంతటికీ అధిపతులుగా అవుతారు. ఇప్పుడు బానిసలుగా ఉన్నారు. నేను బానిసను, నేను మీ బానిసను అని మహిమ చేస్తారు. తండ్రిని ఈ విధంగా స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, మీకు సేవ చేసేందుకు నేను వచ్చి మీ సేవకుడిగా అయ్యాను. పిల్లలైనా మీకు సేవ చేస్తాను. నేను పరాయి పతిత దేశంలో, పతిత పరాయి శరీరంలో వస్తాను. ఈ పతిత ప్రపంచంలో పావనులైన వారు ఒక్కరు కూడా లేరు. సత్యుగాన్ని పావన ప్రపంచము అని, కలియుగాన్ని పతిత ప్రపంచమని అంటారు. ఎందుకంటే ఇక్కడ అందరూ వికారులుగానే ఉన్నారు. భారత్ వాసులు మాత్రమే జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో వారి ఈ జ్ఞానాన్ని వింటారు. లేక సత్యత్రేతాయుగాలలో వచ్చు వారే నెంబర్ 1 పురుషార్థం అనుసారము బ్రాహ్మణులుగా అవుతారు. ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో వారి జ్ఞానాన్ని వింటారు. లేక సత్యత్రేతాయుగాలలో వచ్చువారే నెంబర్ 1 పురుషార్థ అనుసారం బ్రాహ్మణులుగా అవుతారు. మీరు ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నారు. తర్వాత మీరే దేవతా వర్ణంలో వస్తారు అని తండ్రి అర్థం చేయించారు. బ్రాహ్మణ వర్ణము అనగా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు.
బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు. పరంపిత పరమాత్మ వచ్చి శూద్రులను బ్రాహ్మణులుగా చేస్తారు అని అనరు. ఇది మీ పల్టీలాట, పిల్లి మొగ్గలాట. ఇది చాలా సులభం. ఈ చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. విరాట రూప చిత్రంలో ఉన్నతమైన బ్రాహ్మణులను శివబాబాను చూపించేందుకు మర్చిపోయారు. దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, మళ్ళీ శూద్రుల నుండి దేవతలు అని అంటారు. అయితే బ్రాహ్మణులు ఎక్కడికి వెళ్ళారు? బ్రాహ్మణ దేవతాయ నమః అని బ్రాహ్మణులు పాట కూడా పాడతారు. అయితే ప్రజాపిత బ్రహ్మ వంశావళి ఎక్కడికి వెళ్ళారు? ప్రజాపిత బ్రహ్మ పేరు ఎంత ప్రసిద్ధంగా ఉంది. చిత్రాలలో కూడా ఎంత తప్పు చేసేశారు. ప్రజాపిత బ్రహ్మ సంతానం గురించి వారి నామ రూపాలు కూడా లేవు. పాఠశాలలో టీచర్ చదివిస్తారు. ఆ చదువు సంపాదనకు మూలం. లక్ష్యం తప్పకుండా ఉండాలి. చదువు ద్వారానే పదవి లభిస్తుంది అని పిల్లలకు తెలుసు. పతిత ప్రపంచంలో భగవంతుడు వచ్చి పతితులను చదివిస్తారు. పిల్లలైనా మిమ్మల్ని చదివించి పావనంగా తయారు చేస్తాను అని తండ్రి చెప్తున్నారు. ఈ చదువు ద్వారా సంపాదన ఎంత గొప్పదో చూడండి. అర్ధకల్పం కొరకు మీరు అదృష్టాన్ని తయారు చేసుకుంటారు. 21 తరాలు అని భారతదేశంలో మహిమ చేయబడి ఉంది. ఇప్పుడు అనంతమైన తండ్రి ద్వారా మీరు 21 తరాలకు అనంతమైన వారసత్వాన్ని పొందుతారు. లౌకిక తండ్రి నుండి అల్పకాలిక క్షణభంగుర వారసత్వం లభిస్తుంది. ఈ తండ్రి ద్వారా మీరు తరతరాల వరకు దుఃఖం లేని వారసత్వాన్ని పొందుకుంటారు. భారతదేశంలోనే అనంతమైన సుఖం ఉండేది. ఈ జ్ఞానం ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఈ జ్ఞానంనిచ్చే తండ్రికి, జ్ఞానాన్ని పొందే వారికి తప్ప ఇంకెవ్వరికి దీనిని గురించి తెలియదు. సిక్కుల గ్రంథ సాహిబ్లో కూడా ఏక్ ఓంకార్, నిరాకార్, నిరహంకార్ అని తండ్రి మహిమ గాయనం చేయబడింది. దీని అర్థం కూడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. నిరహంకారులు అని వారు కేవలం పాడతారు. ఎంత గొప్ప అథారిటీ అయినా వారికి ఎలాంటి అహంకారము లేదు. ఇక్కడ కొంచెం హోదా ఉన్న వారికి ఎంత నశ ఉంటుంది. నేను ఫలానా అని వారికి అల్పకాల పదవి నశ ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ ఆత్మిక చదువును గురించిన నశ ఉంది. ఆత్మ అభిమానిగా అయినప్పుడే తండ్రిని స్మృతి చేయగలము అని ఆత్మలైనా మీకు ఇప్పుడు తెలుసు. తండ్రి జతలో యోగము తొలగిపోవడం వలన మాయ తుపాకీ గుండు తగులుతుంది. మూర్ఛపోతారు. స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఖుషి పాదరస మట్టం పెరిగి ఉంటుంది. ఎవరైనా గొప్ప పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు అంటే వారికి చాలా సంతోషం కలుగుతుంది. ఇంతకంటే గొప్ప చదివేది లేదనుకుంటారు. ఈ చదువు కన్నా గొప్ప చదివేది లేదు అని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణల గత జన్మలో తప్పకుండా ఈ విధమైన చదువును చదివారు. ఇప్పుడు స్వర్గంలో లక్ష్మీనారాయణ కావాలి అంటే అంతకుముందు జన్మ బ్రాహ్మణ జన్మలో చదివి ఉంటారు. రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు తండ్రి. వీరు రాజయోగాన్ని నేర్చుకున్నారు. లక్ష్మీనారాయణలుగా అయ్యేవారు అంటే బ్రహ్మబాబా మమ్మ. అందుకే మహారాజా మహారాణిగా అయ్యారు. రాజయోగం చాలా ప్రసిద్ధి చెందింది. పరంపిత పరమాత్మ వచ్చి స్వర్గం కొరకు రాజయోగాన్ని నేర్పిస్తారు. గతంలో ఈ విధమైన కర్మను చేశారు కనుకనే ఈ విధంగా మీరు ఇలా అయ్యారు అని అంటారు. భవిష్యత్తులో 21 జన్మలు రాజ్య పాలన చేసే లేక స్వర్గంలో విరాజమానమయ్యే కర్మలు ఈ జన్మలో నేర్చుకుంటున్నామని మీకు తెలుసు. యథా రాజా రాణి తథా ప్రజలు కూడా ఉంటారు కదా. రాజు రాణి ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు. రాజధాని కదా. తండ్రి రాజధానిని స్థాపన చేసేందుకు వచ్చారు. తర్వాత మీరు వెళ్ళి 21 జన్మలు రాజ్య పాలన చేస్తారు. 63 జన్మలు దుఃఖమును అనుభవించారు. అదంతా సమాప్తమైపోతుంది. భారతదేశాన్ని స్వర్గమని అంటారు. ఇప్పుడు నరకంగా ఉంది. సృష్టి ఎంతగానో పరివర్తన చెందింది. ఆ రాజ్యం ఎక్కడికి వెళ్ళింది? రావణ రాజ్యం ప్రారంభం అవుతూనే మళ్ళీ మీరే పతితులుగా అవుతారు.
మీరు మీ 84 జన్మల చక్రం గురించి తెలుసుకోలేదు అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు పదే పదే అర్థం చేయించబడుతుంది. మీరు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. ఇప్పుడు మళ్ళీ మీరు మీ వారసత్వాన్ని తీసుకోవాలి. మీరు ముక్తిధామంలో కూర్చుండిపోరాదు. మీది ఆల్రౌండర్ పాత్ర. చాలా ఆత్మలు సత్యుగం నుండి ద్వాపర కలియుగాల వరకు కూడా ముక్తిధామంలోనే ఉంటారు. ఇక్కడికి వచ్చుట కంటే ముక్తిధామమే మంచిది అని అనరాదు. అది దోమల మందవలే ఉంటుంది. ఇటు రావడము అటు పోవడం. మనుషుల మహిమ గాయనం చేయబడుతుంది. ఈ మందిరాలు ఎవరివి? ఎవరైతే ప్రారంభం నుండి ఇక్కడ పాత్ర అభినయం చేస్తూ వచ్చారో వారి జ్ఞాపకార్థంగానే తయారవుతూ వచ్చాయి మందిరాలు. పైనుండి చివరిలో వచ్చే వారి స్మృతి చిహ్నాలు ఉన్నాయా? ఒక్కటి కూడా లేవు. మీ స్మృతి చిహ్నాలు ఎంత పెద్దవిగా ఉన్నాయి. దేవతల విగ్రహాలు. అందరికంటే ఎక్కువ సమయం మీరు పాత్రను ఇక్కడ అభినయిస్తారు. మీరు మీ ప్రాలబ్ధ సమయాన్ని పూర్తి చేసుకొని భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు మీ స్మృతి చిహ్నాలు శివబాబా మందిరాలు తయారవ్వడం ప్రారంభమవుతాయి. మళ్ళీ ఇతర ధర్మాలు వారు వస్తారు. వారి ధర్మాలు స్థాపన అవుతాయి. మీరు మీ చరిత్ర భూగోళాలను గురించియే కాక ఇతర ధర్మాల వారి గురించి కూడా తెలుసుకున్నారు. ఇవి 84 జన్మల మెట్లు. మొదట స్వర్గంలో వచ్చిన మీరు తర్వాత ఏ విధంగా క్రిందకు దిగుతారో మీ బుద్ధిలో ఉంది. ప్రతి జన్మలోనూ విభిన్న నామరూపాల బంధుమిత్రులు మొదలైన వారు లభిస్తారు. ఇదంతా డ్రామాలో మీ పాత్ర. మొదటి నుండినే ఫిక్స్ అయి ఉంది. ఇది అనంతమైన నాటకం. ఉన్నది ఉన్నట్లుగా పునరావృతం అవుతుంది. మీరే దేవీ దేవతలుగా ఉండేవారు 84 జన్మలు తీసుకుని శూద్రులుగా అయ్యారు అని ఇప్పుడు మీకు తెలుసు. మళ్ళీ మీరే దేవీ దేవతలుగా అవుతారు. మనుషులు ఆత్మనే పరమాత్మ అని అంటారు. వాస్తవానికి హంసో సోహంకు అర్థం ఇదే. ఆత్మ సో పరమాత్మ అని మనుషులు చెప్తారు. హంస మంత్రము అని మీరంటారు. ఇది వర్ణాలకు సంబంధించినటువంటి విషయం. రెండింటికి రాత్రికి పగలకున్నంత తేడా ఉంది కదా. ఇప్పుడు మీకు వీటన్నింటి గురించి తెలుసు. ఇప్పుడు మీరు పాండవులుగా అయ్యారు. కౌరవులు పాండవులు అందరూ సోదరులే. ఇప్పుడు తండ్రి లభించినందున మీరు కౌరవుల నుండి పాండవులుగా అయ్యారు. తండ్రి మార్గదర్శకుడై మిమ్మలను దుఃఖం నుండి విముక్తులను చేసి తీసుకువెళ్తారు. ఇంటిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఆత్మ బ్రహ్మంలో అంటే పరంధామంలో లీనమవుతుంది అని వారంటారు. అలా అన్నప్పుడు అది ఇల్లు ఎలా అవుతుంది? ఇల్లు అయితే అందులో నివసించడం జరుగుతుంది. లీనం అవ్వడం కాదు కదా. దానిని నిరాకార ప్రపంచమని అంటారు. నిరాకార ఆత్మలైన మీరు నిరాకార ప్రపంచంలో బిందువుల వలె నివసిస్తాము అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అక్కడ కూడా నిరాకార వృక్షం ఉంటుంది. ఇది తయారు చేయబడిన డ్రామా. బీజము వృక్షములను గురించి తెలుసుకోవాలి. దీని పేరే విభిన్న ధర్మాల వృక్షం. ఇది మనుష్య సృష్టి. దీని బీజరూపుడు తండ్రి ఎన్నో రకాలున్నాయి. విభిన్న ధర్మాల వారి రూపురేఖలు వేరు వేరుగా ఉంటాయి. అక్కడ కూడా ఒకరి ముఖాలు మరొకరితో పోలి ఉండవు. అంటే ఈ డ్రామాలో ఈ నాటకం ఇలాగే రూపొందుంది. కల్పవృక్షపు ఆయువు 5000 సంవత్సరాలు. దీనిని తండ్రియే వివరిస్తారు. మనుషులందరూ పాత్రధారులు. పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తారు. ఇది నాటక రంగం. ప్రకాశంనిచ్చేందుకు సూర్య చంద్రాదులు ఉన్నారు. వీరు దేవతలు కారు. సూర్యుడు చంద్రుడు ఇవి దీపాలు. అయితే సేవ చేస్తాయి కనుక దేవతలని అంటారు. వాస్తవానికి దేవతలు ఏ విధమైన సేవ చేయరు. పిల్లలైన మీరు సేవ చేస్తారు. తండ్రి విధేయత గల సేవకుడు. పిల్లలు దుఃఖితులైనప్పుడు తండ్రికి జాలి కలుగుతుంది. తండ్రి అర్థం చేయించేందుకు వచ్చారు. పిల్లలైన మీకు మళ్ళీ దేవీ దేవత పదవిని ప్రాప్తి చేయించేందుకు వస్తాను. ప్రతి వస్తువుకు ఎక్కే కళ దిగే కళ ఉంటుంది. పురాతన ప్రపంచాన్ని తమో ప్రధానము అని, క్రొత్త ప్రపంచాన్ని సతో ప్రధానమని అంటారు.
ప్రతి వస్తువు క్రొత్తది నుండి పాతదిగా అవుతుంది. ఈ శరీరం కూడా తమో ప్రధాన పతితమైనది అని ఆత్మ చెప్తుంది. సత్యుగంలో ఆత్మ శరీరం రెండూ సతో ప్రధానంగా ఉండేవి. అక్కడ తల పాడు చేసుకునేవారు కాదు. ఆత్మకు ఎప్పుడు జ్ఞానం లభించింది సంగం యుగంలో మాత్రమే లభిస్తుంది. మేము 84 జన్మలు తీసుకుంటామని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. రహస్యాన్ని అనంతమైన తండ్రి అర్థం చేయిస్తారు. దుఃఖములో తండ్రిని పిలుస్తూ ఉంటారు. ఓ దుఃఖహర్త సుఖకర్త దయ చూపండి అని పిలుస్తారు. భారతదేశం అన్నింటికన్నా సుఖవంతంగా ఉండేది. భారతదేశం వంటి పవిత్ర ఖండం మరొకటి లేదు. ఇప్పుడు పిల్లలైన మీ జోలెను తండ్రి అవినాశి జ్ఞాన రత్నాలతో నింపుతున్నారు. ఇటువంటి తండ్రిని ఎప్పుడైనా చూశారా? పిల్లలారా, నేను వైకుంఠాన్ని బహుమతిగా తెచ్చాను అని తండ్రి చెప్తారు. స్వర్గవాసులుగా ఉండే మీరే నరకవాసులుగా అయ్యారు. వికారాలకు వశం కాని వారిని పావనులు అని అంటారు. సత్యుగంలో సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. ఈ సమయంలో సంపూర్ణ వికారులుగా ఉన్నారు. మీరు కూడా సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు అని తండ్రి చెప్తారు. ఇప్పుడు సంపూర్ణ వికారులుగా అయ్యారు. మళ్ళీ సంపూర్ణ నిర్వికారి దేవతా పదవిని తండ్రి స్మృతి ద్వారా పొందాలి. మన్మనాభవ. ఈ పదం ఎంత బాగుందో చూడండి. తండ్రినైనా నన్ను స్మృతి చేస్తే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. నేను సర్వశక్తివంతుడను కదా, నన్ను స్మృతి చెయ్యండి. స్మృతి చేయడాన్ని యోగాగ్ని అని అంటారు. దీని ద్వారానే మీ పాపాలు దగ్ధమవుతాయి, మీరు పవిత్రంగా అవుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మిక చదువును గురించిన నశాలో ఉండాలి. తండ్రి సమానంగా నిరహంకారులుగా కావాలి. పొజిషన్, హోదా మొదలైన వాటి అహంకారాన్ని ఉంచుకోరాదు. సెకండ్ పాయింట్, తమ జోలను జ్ఞాన రత్నాలతో నింపుకోవాలి. సంపూర్ణ నిర్వికారులుగా అయ్యి దేవతా పదవిని పొందాలి. ఎప్పుడు వాడిపోరాదు. వరదానము, స్థూల మరియు సూక్ష్మ రెండు రీతుల ద్వారా స్వయాన్ని బిజీగా ఉంచుకొని మాయాజీత్ విజయీ భవ. స్వయాన్ని సేవాధారిగా భావించి మీ అభిరుచితో ఉత్సాహ ఉల్లాసంతో సేవలో బిజీగా ఉంటే మాయకు ఛాన్స్ లభించదు రావటానికి. ఎప్పుడైతే సంకల్పం ద్వారా, బుద్ధి ద్వారా, స్థూలమైన కర్మల ద్వారా ఫ్రీగా ఉంటారో అప్పుడు మాయ ఛాన్స్ తీసుకుంటుంది. కానీ స్థూల మరియు సూక్ష్మ రెండు రీతుల ద్వారా ఖుషీగా సేవలో బిజీగా ఉంటే ఖుషీ కారణంగా మాయ మిమ్ములను ఎదుర్కొనే సాహసం చేయలేదు. అందువలన స్వయమే టీచర్గా ఈ బుద్ధిని బిజీగా ఉంచుకొని దినచర్యను తయారుగా చేసుకుంటే మాయాజీత్ విజయులుగా అవుతారు. స్లోగన్, బాబా నా తోడుగా ఉన్నారు అని నిశ్చయము మరియు నశాతో అన్నారు అంటే మాయ మీ సమీపానికి రాలేదు. అవ్యక్త సూచన, సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. దీనిని గురించి బాప్దాదా తెలియజేస్తున్నారు. బాప్దాదా పిల్లలందరి నడవడిక మరియు ముఖంలో, మాటలు మరియు కర్మలలో సరళత మరియు మధురతను చూడాలనుకుంటున్నారు. ఒకవేళ ఆవేశము లేక అలసట కారణంగా మాటలు కొద్దిగానైనా మధురంగా లేవంటే, ముఖము మధురంగా లేకుండా సీరియస్గా ఉంటే గుణ సంపన్నులు అని అన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నా గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఉత్పన్నం అవ్వాలి. బాప్దాదా ఎలా ఉన్నారో అదే విధమైన గుణాలు, అదే కర్తవ్యము, అవే మాటలు, అవే సంకల్పాలు అనుభవం కావాలి. అందరి నోటి ద్వారా వీరు బాబాలాగా అనిపిస్తున్నారు అనే మాటలు వెలువడాలి. ఓం శాంతి.